ఇంకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. సింగపూర్ అనే ఒక దేశం ఉంటుంది, మన హైదరాబాద్ సిటీలో సగం అంత ఉంటుంది. దాని జనాభానే 50 లక్షలు. మన హైదరాబాద్ జనాభా 1 కోటి. సింగపూర్ దేశం జనాభా కేవలం 50 లక్షలు మాత్రమే. ఆ దేశంలో ఆ దేశానికి ఉన్నటువంటి సముద్ర తీరం కేవలం 193 కిలోమీటర్లు. 193 కిలోమీటర్లు ఉండేటువంటి సముద్ర తీరం ఉండే సింగపూర్లో సంవత్సరానికి 3 కోట్ల కంటైనర్లు వాళ్ళు షిప్మెంట్ చేస్తారు. మన భారతదేశానికి 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. 7,500 కిలోమీటర్లు. మనం ఎంత చేస్తాం? 80 లక్షల కంటైనర్లు చేస్తాం. 50 లక్షల జనాభా ఉండే గింతంత ఉండే బుట్క దేశం 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే వాళ్ళు 3 కోట్ల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు చేస్తే 7,500 కిలోమీటర్లు ఉన్న భారతదేశం ఇలా 80 లక్షల కంటైనర్లు మాత్రం. అంటే ఏమన్నట్టు? సింగపూర్లో ఏమి లేదు, మన్ను కూడా వాడిని కాదు, బయట దేశం కలిసి కొనుక్కుంటాడు. సముద్రం గూడ్చి కొంత దేశం పెంచుకోవాలి భూమి అంటే వేరే దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద ఓడలలో మన్ను కూడా కొనుక్కుంటాడు. మంచినీళ్ళు కూడా లేవు ఆ దేశంలో. అట్లాంటి దేశం ఆ విధంగా ఉంటే మరి మనం ఎందుకు ఇట్లున్నాం? గ్రామాలలో మీ ఊర్లలో కూడా అమెరికాకు పోయించిన పిల్లలు కానీ ఇతర దేశాలకు పోయించిన వాళ్ళు కానీ మీ కథలు చెప్తారు. జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఉన్నదట, అమెరికాలో గిట్లున్నదట, చైనాలో గట్లున్నదట, లండన్లో గిట్లున్నదట. మరి మన దేశంలో దరిద్రం ఎందుకున్నది? వాళ్ళు ఏమైనా బంగారం తింటున్నా, మనం ఏమైనా మన్ను తింటున్నామా? వానికి తెలివి ఉన్నది, మనకు లేదు. మనదంతా చిల్లర రాజకీయం ఉన్నది. తూకిత్తా మైకిత్తా తప్ప ప్రజల గురించి ఆలోచించే పని లేదు. న్యాయంగా ధర్మంగా పనిచేసే పద్ధతి లేదు. ఇటువంటి పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో చాలా అద్భుతమైనటువంటి మార్పు రావాలి. ఎవరో ఒక్కరు ఎక్కడనో ఒక పొలికేక పెట్టాలి, గర్జించాలి, ముందుకు పోవాలి. పోతేనే ఈ దేశం దరిద్రం పోతుంది. మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. దేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, మహారత్న అని చెప్పే 11 అండర్టేకింగ్స్ వాళ్ళ దగ్గర కావచ్చు, 25 లక్షల కోట్ల రూపాయలు ఐడియల్గా పడి మూలుగుతా ఉన్నాయి. అభివృద్ధి ఏందే భారతదేశం లాంటి దేశంలో 25 లక్షల కోట్ల రూపాయలు ఆ విధంగా వట్టిగా ఉండొచ్చునా? అది ధర్మమేనా? ఈ దేశం బాగుపడుతుందా? మందిం లేమా? వజ్రం తునకల్ లాంటి భారతీయులు 130 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి భారతదేశంలో ఉన్నది. కానీ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.